రైట్, విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈసార్లు మనం ఎన్నికలు చూసాము స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఎప్పుడూ కూడా లేనటువంటి ఒక సాంప్రదాయాన్ని తెలుగుదేశం బౌన్సర్లు తెప్పించుకుని అక్కడ ఒక ప్రదర్శన చేసి గంగాధర నెల్లూరు కానీ వైజాగ్ వెస్ట్లో టీడీపీ నేతలు ఈ బౌన్సర్లు తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన చేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఓట్లు వేయించుకోవాలని చెప్పిన ఒక దుర్బుద్ధితో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల చరిత్రలో తొలిసారి జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని పోలీస్ యంత్రాంగం ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు. ఎవరైతే ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి, తీసుకోవాలని చెప్పని ఈసీని కోరడం జరిగింది. అలాగే అనేక చోట్ల 7 గంటలకు ప్రారంభం అవ్వాల్సినటువంటి పోలింగ్ సరళి ప్రారంభం అవ్వాల్సింది గంట పాటు కొన్ని చోట్ల లేటుగా వచ్చింది. అలాగే దీనికి సంబంధించి ఈవీఎంలు పనిచేయట్లేదు. ఎక్కడైతే 1 గంట 2 గంటలు లేట్ అయిందో ఆ లేట్ అయినటువంటి దాన్ని మనకి పోలింగు 6 గంటలకి కంప్లీట్ అవుతుంది కాబట్టి 6 గంటల లోపు ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పరిగణలో తీసుకుంటారని చెప్పి కాబట్టి ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్స్లో ఈ రకంగా 2-3 గంటలు వృధా అయిందో ఈవీఎంలు పనిచేయకపోవడం మూలంగా ఆ టైంని 6 గంటల తర్వాత కూడా ఎలవ్ చేయాలి అని చెప్పని కూడా ఎన్నికల కమిషన్కి కోరాము. కాబట్టి ఈ రకమైనటువంటి అనేక ఇష్యూస్ని ఎప్పటికప్పుడు ఒక వారంలో రాష్ట్ర ఎన్నికల అధికారి గారి దృష్టికి లీగల్ టీం అంతా తీసుకెళ్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లోనూ పల్లెల్లోనూ అన్ని 175 నియోజకవర్గాల్లోనూ ఆశించినటువంటి పోలింగ్ ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎండ సైతం లెక్క చేయకుండా క్యూల్లో నుంచోవడానికి 2-3 గంటల సమయం పట్టినప్పటికీ కూడా వాళ్ళు నుంచుని అన్ని రకాలుగా కూడా వాళ్ళకు కావలసినటువంటి ఒక మంచి లీడర్ని 5 సంవత్సరాలు బాగా పరిపాలించినటువంటి లీడర్ని రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారో వాళ్ళు కూడా కళ్ళగంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరిస్తూ పోలింగ్ స్టేషన్లో క్యూల్లో కూడా నుంచుని మహిళలందరూ కూడా వచ్చి క్యూల్లో కూడా నుంచుని ముందుకు వచ్చి ఓటేస్తున్నారు. కాబట్టి మా దృష్టికి వచ్చినటువంటి 175 నియోజకవర్గాల నుంచి మా దృష్టికి వచ్చినటువంటి కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పని కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ స్టేషన్స్లో బయాస్గా వ్యవహరిస్తున్నారని చెప్పని కూడా వచ్చింది. దాని మీద అన్ని కూడా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతాం.